హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. ఈరోజు నేను క్షీరాబ్ది ద్వాదశి పూజను ఎర్లీ మార్నింగ్ 5 కల్లా కంప్లీట్ చేసుకున్నానండి. షోడశోపచారాలతో స్వామిని ఈరోజు ప్రొద్దున పూజ చేసుకునే భాగ్యం, అలాగే అనుకోకుండా మధ్యాహ్నం కూడా స్వామి దర్శనం జరగడం, అలాగే సాయంత్రం కూడా దీపదానం చేసి అలాగే పిండి దీపాలతో గుడిలో నేను నామాన్ని దిద్దడం, ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా నేను కంప్లీట్గా ఉపవాసం ఉన్నట్టే నేను భావిస్తున్నానండి. ఉపవాసం అంటే స్వామిని మనం నిద్ర లేచి నుంచి పడుకునేదాకా స్వామిని ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ధ్యానం చేస్తూ స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళు కంప్లీట్గా ఉపవాసం ఉన్నట్టే లెక్క. సో ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మార్నింగ్ నుంచి నైట్ దాకా కంప్లీట్గా వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నాను కదా, ఎలా చేసుకున్నానైతే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. కార్తీక పౌర్ణమి పూజలో కూడా ఈ టిప్స్ మీరు పాటించవచ్చు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నేను 3:30కి లేచాను. 4 కల్లా అంతా వర్క్ అంతా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి కంప్లీట్ చేసేసుకొని 4:30కి నిత్య దీపారాధన ఇంట్లో చేసేసుకున్నాను. 5 కల్లా ఇలా ఒక పీటనైతే సిద్ధం చేసుకున్నాను. తులసి కోట దగ్గరనే మనకి ఉసిరి చెట్టు అలాగే లక్ష్మీదేవి స్వరూపమైన లక్ష్మీ తులసి ఉంటుంది కాబట్టి ఆ రెండిటి దగ్గరనే మనం పూజ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మేడం ఫోటో కానీ విగ్రహం పెట్టుకొనే చేయాలంటే ఉంటే పెట్టుకోండి, లేకపోతే మనం ఉసిరి చెట్టునే విష్ణుమూర్తిగా తులసి మాతనే లక్ష్మీదేవిగా మనం పూజిస్తాం కాబట్టి ఆ రెండిటి దగ్గర కూడా పసుపు వినాయకుడిని చేసుకొని కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను చేసుకోవచ్చు. అయితే మనందరికీ తెలుసు కదా, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్వామి యోగ నిద్రలోకి జారుకుంటారు. అంటే చాతుర్మాస వ్రతం అనేది కంప్లీట్గా చేసే వాళ్ళకైతే ఈ 4 నెలలు కంప్లీట్ అయిపోతాయి కదా. ఇప్పుడు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజు స్వామి నిద్ర నుంచి మేల్కొంటారు. అంటే నెక్స్ట్ డేనే ద్వాదశి రోజు ఏకాదశి వ్రతం ఆరంభించిన వారు ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజే పాల సముద్రాన్ని మనం చిలుకుతారు కదా. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఈరోజే వివాహం చేసుకుంటాడని కూడా పురాణాల్లో చెప్పబడింది. శివమహాదేవుడు ఆలాహలం మింగిన తర్వాత లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుంచి ఉద్భవిస్తుందట. అలా ఉద్భవించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి ఈరోజే వివాహం ఆడాడంట. సో అందుకని ఈరోజు కళ్యాణం చేసిన లక్ష్మీనారాయణులను ఈరోజు ప్రత్యేకంగా షోడశోపచారాలతో పూజ చేసిన లక్ష్మీనారాయణ కటాక్షం అనేది మనకు ఎప్పటికీ కూడా ఉంటుంది. చాలా మంచి తిథి, వారము. అలాగే ఈ రోజంతా కూడా మనం స్వామి ధ్యానం చేస్తూ స్వామిని పూజించి విష్ణు ఆలయానికి వెళ్ళి ఒక పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించినా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. సో నేను 5:30 లోపు ఇంట్లో పూజను 5 కల్లా నిత్య పూజను కంప్లీట్ చేసుకొని పీఠాన్ని అయితే ఏర్పరచుకున్నాను. నా దగ్గర లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్నటువంటి ఏ ఫోటోనైనా మనం పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో ఉంది కాబట్టి పెట్టుకున్నాను. ఫోటో లేదు, ప్రతిమలున్నా తెచ్చి పెట్టుకోవచ్చు. అయితే తులసి కోట దగ్గర వినాయకుడిని పెట్టచ్చా అంటే మనం ఇది ఒక పూజలాగా వ్రతంలాగా, అంటే నేను ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ఇలా క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకునే వాళ్ళు షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే వినాయకుడికి తులసికి దూరంగా ఉంచి వినాయకుడికి తులసి దళం పెట్టకుండా బిల్వపత్రి ఆకు పెట్టి పువ్వులు పెట్టుకొని మనమైతే వినాయకుడికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసిన తర్వాత ఆ లక్ష్మీనారాయణని కొలవాలి. అలాగే ఈరోజు ఈ పూజని ఉసిరి చెట్టు కింద చేసుకుంటే కోటి జన్మల పుణ్యం ఉంటుంది. 3 దేవతలు కూడా ఉసిరి చెట్టులో ఈరోజు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. మన ఇంటి దగ్గర ఉసిరి చెట్టు పెద్ద వృక్షంగా ఉంటే అక్కడ కింద పీట వేసుకొని కూడా మనం ఇలా ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు మనం టెంపుల్లో కూడా చెట్టు కింద చేసుకోవచ్చు. లేదంటే మనం ఇంటి దగ్గర తులసిలోనే ఒక ఉసిరి కొమ్మను కూడా పెట్టుకొని రెండింటిని పెట్టుకొని కూడా లక్ష్మీనారాయణ సమేతంగా ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ నేను పువ్వొత్తులు, ఆవు నెయ్యిలో ఉన్నటువంటి పువ్వొత్తులని చక్కగా ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాను.
తులసి కోట దగ్గర అలాగే స్వామివారి ఫోటో దగ్గర ఉసిరి దీపాలను వెలిగించుకున్నాను. ఈరోజు మనం నైవేద్యంగా స్వామికి ఉసిరితో చేసినటువంటి ఎటువంటి నైవేద్యం పెట్టినా స్వామి మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని చెప్తారు. అంటే వడపప్పు ఉసిరి, అలాగే ఉసిరితో చేసినటువంటి పచ్చడి కానీ నిల్వదైనా పర్వాలేదు, మనం ఫ్రెష్ పచ్చడిలో అన్నం కలిపి కూడా ఈరోజు స్వామికి చాలామంది నివేదన చేస్తారట. అలాగే నేను ఈరోజు కొంచెం పాలతో చేసినటువంటి పాయసాన్ని, అలాగే బెల్లము, ఇంకా కడచెక్కర, ఉసిరి మొత్తం కూడా ముక్కలుగా చేసి అది నైవేద్యంగా స్వామికి నివేదించాను. అలాగే 2 ఖర్జూరాలు, వక్క, తాంబూలం కూడా స్వామికి సమర్పించాను. చక్కగా ఫస్ట్ వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి, ఆ తర్వాత నారాయణ్ని కొలవాలి. లేదు అంటే శ్రీ కార్తీక దామోదర లక్ష్మీ సమేత నారాయణ స్వామినే నమః అని చెప్పుకుంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం గణపతి పూజ చేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ సహిత కార్తీక దామోదరాయ స్వామినే నమః అని చెప్పుకొని కూడా మనం స్వామికి పూజ చేసుకొని నైవేద్యాలను సమర్పించాలి. అలాగే స్వామికి పూర్ణఫలమైనటువంటి టెంకాయను కొడితే కూడా ఎటువంటి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా మనకు పూజ చేసిన ఫలితమే దొరుకుతుంది. అలాగే ఇలా పూజ చేసేసుకొని నేను చక్కగా మధ్యాహ్నము మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట, మా చెల్లెలు అవుతుంది. సో వాళ్ళు కూడా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము, తప్పకుండా రావాలని చెప్పారు. అనుకోకుండా, నాకు తెలీదు, కానీ ఈరోజే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు, సత్యనారాయణ వ్రతం ఏకాదశి రోజు, అలాగే పౌర్ణిమ రోజు కార్తీక మాసంలో ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లకు విష్ణు సాన్నిధ్యం అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తారు. ఆ సత్యనారాయణ స్వామి కథను కన్నులారా చూసినా విన్నా కూడా మనకు కోటి జన్మల పుణ్యమని ఈరోజు చాలా విశేషంగా చెప్పుకుంటారు. అలాంటిది నేను ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా వీక్షించి పూర్తిగా కథను విని, అలాగే టెంపుల్కి వచ్చి టెంపుల్లో పిండి ప్రమిదలతో నామాలు దిద్దుకొని చక్కగా పూజ చేసుకొని, అలాగే 365 వత్తులు కూడా నేను ఎవ్రీ ఇయర్ ధ్వజస్తంభం దగ్గర కాలుస్తాను. ఇక్కడ చూస్తున్నారా, చాలామంది ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. అదంతా చేసి స్వామికి 7 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా నేను కూడా వీళ్ళందరితో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ అయితే చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు కూడా ఈరోజు డే మొత్తం కూడా స్వామి దీక్షలో కొనసాగానని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా ఒక లైక్ అనేది షేర్ చేయండి. దానివల్ల మీరు నా వీడియోస్ని ఎంత ఇష్టపడుతున్నారో నాకు తెలుస్తుంది. మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు కార్తీక పౌర్ణమి పూర్తి పూజా విధానం. కార్తీక పౌర్ణమి పూజ చేసేటప్పుడు మనం కొన్ని చిన్న చిన్న నియమాలను అయితే తప్పకుండా పాటించాలి. అలాగే నేను ముందుగానే చెప్తే ఏదైనా లేకపోతే సమకూర్చుకొని అందరూ కూడా శ్రీ కార్తీక దామోదర కృపా కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రేపటి వీడియో కూడా తప్పకుండా వాచ్ చేయండి, మీ అందరికీ కూడా కంపల్సరిగా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ పెడుతున్నారు, కార్తీక పౌర్ణమి పూర్తి పూజా విధానాన్ని చెప్పండి అక్క, కలశం పెట్టుకొని పూజ చేయాలా, లేకపోతే ఫోటో విగ్రహాలను పెట్టుకొని పూజ చేయాలా, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వత్తులు అనేటివి వెలిగించాలా, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. సో రేపటి వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే ప్రతిదీ కూడా నేను దగ్గరుండి చేసి మీకు చూపిస్తాను, మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.